ఎక్కడో విన్నా అంటే ఎవరైతే ఫీమేల్స్ ఉన్నారో మెచ్యూర్ కాకముందే సో వాళ్ళకి హెచ్పివి టీకా వేయిస్తే బెటర్ అని చెప్పేసి అంటున్నారు. అదే ఎంతవరకు నిజం? అదే అండి, నేను ఏజ్ గ్రూప్ అన్నాను కదా, సో 9 years అంటున్నాము. ఓకే. సో 9 to 15. సో మనకి జనరల్గా మెచ్యూర్ 12, 10 తర్వాతే. మెచ్యూర్ అవ్వకముందు ఇవ్వాలి అనేది ఒక కామన్ వే ఆఫ్ టాకింగ్ అంటే మీరు ఇప్పుడు జనాలకి ఏంటంటే సెక్షువల్లీ యాక్టివ్ అనే వర్డ్ మాట్లాడడం అంటే నాట్ మాట్లాడడం వాళ్ళకి కష్టం. దాన్ని ఎలా కోరిలేట్ చేసుకోగలరు? మెచ్యూర్తో కోరిలేట్ చేసుకుంటారు. అందుకనే ఆ వర్డ్ వచ్చింది తప్ప ఐడియల్ థింగ్ సెక్షువల్లీ యాక్టివ్ అవ్వకముందు ఇవ్వాలి. అది యాక్టివ్ అవ్వకముందు అంటే మనం కొంచెం ఎర్లీ స్టేజెస్లో సో 9 నుంచి 15 years వరకు ఇవ్వమంటాం. దట్స్ ఆల్, ద కోరిలేషన్ అంతే ఉంటుంది. ఇప్పుడు సర్వికల్ క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళకి రాకుండా ఉండడానికి సో మీరు వీవర్స్కి ఏమైనా సజెషన్ ఏమంటే ఏమని ఇస్తారు మ్యామ్? సో సర్వైకల్ క్యాన్సర్ అనే క్యాన్సర్ మోస్ట్ ప్రివెంటబుల్ క్యాన్సర్. నేను దీంట్లో 2 points టెస్ట్ చేయాల్సిందంటే ప్రివెన్షన్ 2 చోట్ల చేయొచ్చు. ఒకటి వ్యాక్సినేషన్, వ్యాక్సినేషన్తోనే మనకు రాకుండా ఆపేయచ్చు. రెండోది స్క్రీనింగ్. ఒకటి ఏంటంటే వ్యాక్సినేషన్ వేయించుకున్న వాళ్ళు స్క్రీనింగ్ చేయించుకోవచ్చా లేదా అని కూడా అడుగుతూ ఉన్నారు ఇప్పుడు అందరూ. సో వ్యాక్సినేషన్ వేయించుకున్నా వేయించుకోకపోయినా స్క్రీనింగ్ అనేది కంపల్సరీ. సో 30 above స్క్రీనింగ్ చేయించుకోవాలి. అంటే 30 above 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ కానీ, హెచ్పివి DNA టెస్టింగ్ 5 సంవత్సరాలకు ఒకసారి కానీ, కుదిరితే డాక్టర్తో, లేదు అంటే మీ ఇంట్లో మీ మెన్స్ట్రల్ బ్లడ్ పైన కానీ వెజనల్ స్వాబ్ పంపించి కానీ సెల్ఫ్ శాంప్లింగ్ మెథడ్ కూడా ఈక్వల్లీ ఎఫెక్టివ్ ఉన్నాయి. సో వీటిని అన్నిటిని ఫాలో అయితే సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకు ఒక డిస్టెంట్ స్టోరీ అవుతుంది. అది అసలు మన కంట్రీలో ఉండాల్సిన అవసరం లేదు, మొత్తానికి ఎలిమినేట్ చేసి పడేయచ్చు. ఎందుకంటే 10 to 15 years టైం ఉంటుంది అంటున్నాం కదండి. ఈ 10 to 15 yearsలో మనం ఒక్కసారి కనిపెట్టలేమా? సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే చాలామందికి ఎన్నో అపోహలు ఉంటాయి, సో అవన్నీ క్లియర్ చేసినందుకు. సో మేడంని అంటే మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే మేడం నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాం. సో మేడంని మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.